హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్లో కనుక మీకు ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంది అని అనిపిస్తే మాత్రం ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే కొంచెం ఇది బ్యాడ్ న్యూసే కొంతమందికి. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఇంతకుముందు H1 మీద వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారు కదా. సో ఆ గ్రీన్ కార్డ్ అనేది యాక్చువల్గా జనరల్గా చెప్పడం ఏంటంటే ఒక్కొక్కసారి 150 ఇయర్స్ కూడా పట్టొచ్చు గ్రీన్ కార్డ్ అంటారనమాట. అంటే ఈలోపు రాజు ఎవడో రెడ్డి ఎవడో ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు కానీ. సో ప్రెజెంట్ గ్రీన్ కార్డ్ లిస్ట్లో ఏ ఇయర్ది నడుస్తుంది అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా. 2012 2010లో అప్పట్లో అప్లై చేసిన వాళ్ళ గ్రీన్ కార్డులు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. బట్ ప్రెజెంట్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫెడరల్ ఎంప్లాయీస్ అందరినీ తగ్గించేశాడు. అంటే ఈ ప్రాసెస్లు చేయాల్సిన స్టాఫ్ చాలామంది తగ్గిపోయారు. అంటే దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే పైలప్ అయ్యున్నాయో అప్లికేషన్స్ అన్ని 1 by 1 అటెండ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉండాలి. ఇప్పుడు మనోడు ఏంటంటే స్టాఫ్ని తగ్గించేశాడు. దాంతో ఏమైందంటే వర్క్ లోడ్ ఉన్న వాళ్ళ మీద పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 150 సంవత్సరాలు కాస్త 300 సంవత్సరాలు అయినా అవ్వచ్చు. అంటే ప్రెజెంట్ ఏదైతే రూల్స్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తున్నారో అది ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డిలే అవ్వకపోగా ఒకవేళ మన అప్లికేషన్ దగ్గరకు వచ్చినప్పుడు టక్కన వాళ్ళు ఏవో కొత్తవి తీసుకురావటమో, క్వశ్చన్స్ వేయటమో, అడగటమో, సో మన గ్రీన్ కార్డు పెండింగ్ పడటమో ఇలాంటివి జరుగుతాయి. సో ఇప్పుడు సరే అది పక్కన పెట్టండి, అది జరిగింది. ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కడొచ్చి పడిందంటే సడన్గా ఈ DACA పాలసీ అని ఒకటి ఉంది. బైడెన్ గవర్నమెంట్లో వచ్చింది అది. ఆ బైడెన్ గవర్నమెంట్లో ఏంటంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ పిల్లలు 16 ఇయర్స్ ఏజ్లో వచ్చిన వాళ్ళ పిల్లలు 21 అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటా అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటా వాళ్ళని కంటిన్యూ చేయటం కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీ అన్నమాట అది. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ అనే పాలసీ అన్నమాట. సో దాని మీద కోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. ఆ కోర్టులో కేసు వేసిన తర్వాత డిస్కషన్స్ అవి జరిగినాయి. బైడెన్ తీసుకొచ్చిన రూలు అది అన్లాఫుల్ రూల్ అని చెప్పి కోర్టు కూడా చెప్పి, కానీ డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు దానికి మనకి ఏంటి ఆ సంబంధం, మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు దగ్గర 2023లో 1,34,000 మంది మన ఇండియన్స్ పిల్లలు H1B వీసా మీద ఉన్న వాళ్ళ పిల్లలు దే టర్న్డ్ ఇంటూ 21 అండి. ఇక్కడే వచ్చింది పెద్ద సమస్య. ఏంటి 21 వస్తే ప్రాబ్లం ఏంటి అంటే H1B వీసా మీద ఉన్న పిల్లలు లేదా ఎనీ వీసా మీద అంటే గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్స్ కానీ కాకుండా ఉన్న ఏ వీసా మీద ఉన్న పిల్లలైనా సరే 21 వచ్చిన తర్వాత వాళ్ళు H4 డిపెండెంట్ వీసా రూట్ అనేది ఇంకా వాళ్ళకు ఉండదు. వాళ్ళు కోల్పోతారు, డిపెండెన్సీ కోల్పోతారు. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి వాళ్ళకి అంటే గ్రీన్ కార్డు ఉన్నప్పుడు 21 తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ స్టేటస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు లోకల్ కిందకే వచ్చేస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ అగమ్య గోచరంగా ఉంది. దగ్గర 1,00,000 మంది మన ఇండియన్ పిల్లలకి ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుంది అంటే ఈ DACA రూలు కోర్టు వచ్చేసి కొట్టేసింది. అసలు DACA లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది. సో దానివల్ల ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే అంతకన్నా ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో DACA ప్రకారం ఒక 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్కి వాళ్ళు మాత్రం కంటిన్యూ అవ్వచ్చు. కానీ కొత్తగా ఎవరైనా 21 ఏజ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. సో నేను చదివిన దాని ప్రకారం ఇదండి. మీరు 100% నేను చెప్పింది బ్లైండ్గా నమ్మద్దు. నాకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ DACA రూల్ ప్రకారం ఇంతకుముందు ఎవరైతే ఆ రూల్ అంటే 2023లోనో ఎప్పుడో కోర్టు ఈ కేసు ఇచ్చేసింది, క్యాన్సిల్ చేసేసింది DACA పాలసీని అని చెప్పేసి నేను చదివాను. బట్ మీరు కూడా క్లియర్గా తెలుసుకోండి. సో అంతకన్నా ముందు రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కానీ కొత్తగా ఎవరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు ఈ ఇయర్ మన పిల్లలు కనుక 21కి వస్తే వాళ్ళు DACA రూల్ ప్రకారం ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ తీసుకునే ఛాన్స్ అయితే లేదు. సో ఇప్పుడు దీనివల్ల పెద్ద నష్టం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకున్న
ఓన్లీ ఆల్టర్నేట్ ఏంటి అంటే F1లోకి వెళ్ళాలి. F1 స్టూడెంట్ వీసా తీసుకుంటే పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఏంటయ్యా వీళ్ళకి అంటే స్కాలర్‌షిప్స్ రావు. వాళ్ళు లోకల్‌గా ఏదైతే ఫండ్స్ గాని ఇవన్నీ ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటారో ఆ సెక్యూరిటీ ఫండ్స్ గాని అవి గాని వేటికి ఎలిజిబుల్ కాదు. సో దే ఆర్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్ హూ రీసెంట్లీ కేమ్ టు యూఎస్ఏ. ఆ పిల్లోడు అక్కడ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏ 6థ్ క్లాస్‌లోనో, 5థ్ క్లాస్‌లోనో తీసుకుపోతారు కదా పిల్లల్ని. వాళ్ళు పెద్దయి 21కి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు యూఎస్‌లో ఉంటారు కదా! వాళ్ళు మన ఇండియా నుంచి కొత్తగొచ్చిన F1 స్టూడెంట్ ఇద్దరు సేమ్ అయితారనమాట. సో వీళ్ళకిప్పుడు ఇంటర్నేషనల్ ఫీజ్ పే చేయాల్సొస్తది. మామూలుగా గ్రీన్ కార్డ్ మీద ఉండేవాడు పే చేసే ఫీజ్ వేరు. ఇంటర్నేషనల్‌గా వచ్చే స్టూడెంట్ పే చేసే ఫీజ్ వేరు. స్కాలర్‌షిప్స్ రావు. ఎటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్‌కి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఒకవేళ F1 రాలేదో లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్ వచ్చింది. ఫైనాన్షియల్ ఎయిడ్ రాదు. స్కాలర్‌షిప్‌లు రావు. అసలు నేను ఇక్కడే ఎందుకు చదవాలి అనుకుంటే ఎక్కడికెళ్తాం? వీళ్ళు ఇండియా పోలేరు. ఇప్పుడు ఒక 20 ఇయర్స్ పనిచేసిన తల్లిదండ్రులు ఆబ్వియస్‌లీ ఎళ్లి ఇండియాలో సెటిల్ కావాలంటే అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఫా యూఎస్ వచ్చినప్పుడు వాళ్ళకక్కడ ఇల్లులుంటాయి. ఆళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళుంటారు. వాళ్ళు పుట్టింది, పెరిగింది ఇండియాలో కాబట్టి వాళ్ళు ఇండియా ఎళ్లి మళ్ళీ గెట్ ఆన్ కాగలుగుతారు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ సెకండ్ క్లాస్‌లోనో, థర్డ్ క్లాస్‌లోనో, ఫోర్త్ క్లాస్‌లోనో యూఎస్ ఎళ్తారు కదా! ఇన్ని సంవత్సరాలు 21 ఇయర్స్ అంటే నాట్ ఎ జోక్ అండి. 21 ఇయర్స్ అక్కడ పెరిగిన తర్వాత అసలు ఇండియా కొంతమందైతే అసలు ఎళ్ళను కూడా ఎళ్ళరు. ఎందుకంటే ఇక్కడున్న కల్చర్ వేరు, అక్కడున్న కల్చర్ వేరు. పిల్లలకి కొంతమందికి ఆ వాతావరణం హాలిడేస్‌కెళ్ళినప్పుడు నచ్చుతది. కొంతమందికి నచ్చదు. కొంతమంది రిజర్వ్డ్‌గా దే జస్ట్ కన్‌ఫైన్ టు దెమ్‌సెల్ఫ్ అన్నమాట. వాళ్ళొక ఒక చట్రంలో బతుకుతుంటారు పిల్లలు. సో, అలాంటి పిల్లలు ఇండియా ఎళ్లి అడ్జస్ట్ కాలేరు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడున్న తర్వాత అక్కడికెళ్లి జాబ్ జేసుకోవాలా? లేపోతే అక్కడికెళ్లి లైఫ్ లీడ్ జేయాలా? అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఆ ట్రాఫిక్కు అది వీళ్ళు ఇక్కడ క్వైట్ లైఫ్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. సో, వాళ్ళ పరిస్థితి మాత్రం దగ్గర దగ్గర అగమ్య గోచరం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎంత అన్‌సర్టెనిటీ ఉందంటే ఈ రూల్‌లో ఈ డీఎస్‌సీఏ అనేది ఒక్కసారి సడెన్‌గా బయటకొచ్చింది ఇన్ఫర్మేషన్. సో, ఈ రూల్ ప్రకారం జూసుకుంటే ఈ 21కి వచ్చిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది మాత్రం చాలా పెద్ద సమస్యే. మరి వాళ్ళు F1కి రిజిస్ట్రేషన్ జేసుకోవాలా? లేకపోతే ఐ మీన్ F1కి అప్లై జేసుకోవాలా? లేకపోతే వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఏమన్నా ఫాస్ట్ ట్రాక్ జేస్తారా? ఫాస్ట్ ట్రాక్ చేయడం మాత్రం నాకు తెలిసి అంత పాసిబుల్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఉన్న గ్రీన్ కార్డ్‌లే పిక్కొని పంపిస్తున్నారు. వాళ్ళు తేడా వస్తే. ఈ మధ్యన చాలా కేసులు విన్నా అండి. చాలా నేను గ్రీన్ కార్డ్ యాక్చువల్‌గా ఆళ్ళు లాగేసుకొని వాళ్ళు ఇక డిపోర్ట్ చేస్తున్న కేసులు నేను చాలా విన్నా. అంటే ఎయిర్‌పోర్ట్‌లో గూడా బీభత్సమైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మీరు ఎక్కువ సార్లు ఇండియా ఎళ్ళడం, రావడం చేసినా లేకపోతే సో, ఎటువంటి అంటే వాళ్ళకేమన్నా తేడా అనిపిస్తే మాత్రం దాన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు భయంకరంగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్‌లు అంత ఈజీగా వచ్చే పరిస్థితి అయితే లేదు. అది ఎన్ని రోజులు పట్టొచ్చు. అది 20 ఇయర్స్ పట్టొచ్చు, 30 ఇయర్స్ పట్టొచ్చు, 40 ఇయర్స్ పట్టొచ్చు. బట్ ఈ 21 ఇయర్స్ నిండిన పిల్లల పరిస్థితి ఏంటి? అది మాత్రం పెద్ద క్వెషన్ మార్కే. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇవాళ నేను షేర్ చేసుకుందాం అనుకుంది. సో, దీని గురించి మీరు గూడా ఎవరైనా ఎంక్వైరీ చేయండి. ఒకేళ మీకు గనక ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే 21 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏం జేయొచ్చు అనేది మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. ఎందుకంటే అది ఇంకొక నలుగురికి హెల్ప్ అవుతది. సో, ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. దానికి తగ్గట్టు ఏదన్నా మనకేమన్నా లేదు జనరల్‌గా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అంటే ఇమిగ్రేషన్ అటార్నీని కలవాలి. మళ్ళీ ఆయన కేస్ ఫైల్ చేస్తా అంటాడు. ఇంకోటంటాడు, ఇంకోటంటాడు. బట్ లీగల్ రూల్ ఏంటి? 21 తర్వాత దే లూజ్ దేర్ డిపెండెన్సీ. యూ హావ్ టు ఫైండ్ ఫర్దర్ ఆల్టర్‌నేట్ అన్నప్పుడు ఏ ఇమిగ్రెంట్ లాయర్ గూడా నాకు తెలిసి ఏం చేయలేడనుకుంటా. ఇది హై లెవెల్‌లోనే జరగాలి. ట్రంప్ లెవెల్‌లోనే ఏదైనా కొత్త రూల్ ఏమన్నా తీసుకురావాలి. సో, ఒకేళ మీకేమన్నా ఆల్టర్‌నేట్స్ ఏమన్నా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మాత్రం ప్లీజ్ మెన్షన్ చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరైనా చాలామంది ఇలాగే మనలాగే ఎవరైనా పిల్లలున్న వాళ్ళు 21కి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళకి గూడా ఒక హెల్ప్ అవుతది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.